బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీపై క్లారిటీ వచ్చింది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు. మొత్తం మీద సస్పెన్స్ కు తెరదించారు జనసేనాని. స్వయంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదంటున్నారు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో నిర్ణయాత్మక ఓట్లు, కాపు ఓట్లున్నాయి. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి జనసేనాని పోటీ చేశారు. ప్రస్తుతం పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జిగా వంగా గీత కొనసాగుతున్నారు. పిఠాపురం నుంచి ముద్రగడను కూడా వైసీపీ బరిలో దించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక 2-3 రోజుల్లో ముద్రగడ వైసీపీలో చేరబోతున్నారు. మొత్తం మీద కాపు ఓట్లు నిర్ణయాత్మకంగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయడం ఆసక్తికరంగా మారుతోంది. ఇటు వైసీపీ ఇన్ఛార్జిగా ప్రస్తుతం వంగా గీత కొనసాగుతున్నారు. ముద్రగడ పార్టీలో చేరితే కనుక ఆయన కూడా అక్కడి నుంచి బరిలో దింపే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ పోటీ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో ఆయన గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశారు. ప్రస్తుతానికి ఆయన పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయ్ ఉన్నాడు ఇక్కడ. సో ఉదయ్ని ఏం అడగాలి తెలియట్లే. సో ఉదయ్ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది. అక్కడి నుంచి పోటీ చేస్తాం. అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో. ఇప్పుడు పొత్తు కొట్టనే, తర్వాత జనసేన కొడదాం. సస్పెన్స్ కు తెరదించారు జనసేనాని. స్వయంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు. అయితే ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదంటున్నారు పవన్ కళ్యాణ్. మొత్తం మీద పిఠాపురంలో కాపు ఓట్లు నిర్ణయాత్మకంగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పోటీ ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతోంది. ఏపీ హెడ్ క్వార్టర్ నుంచి రాజేష్, అలాగే కాకినాడ నుంచి ప్రకాష్ ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా రాజేష్, జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా జనసేన కార్యకర్తలు కూడా నినాదాలతో హోరెత్తించారు. ఏం జరుగుతుంది? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం పట్ల కార్యకర్తలు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సీటును తానే ప్రకటించుకున్నారు. ఒక సస్పెన్స్కి ఆయనే తెరదింపారని చెప్పాలి. ఎందుకంటే గత 4-5 నెలలుగా పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయబోతున్నారు, ఇక్కడ పోటీ చేయబోతున్నారు అంటూ రకరకాల నియోజకవర్గాల పేర్లు వినపడ్డాయి. దాంట్లో ప్రధానంగా భీమవరంతో పాటు పిఠాపురం, తిరుపతి 3 నియోజకవర్గాల పేర్లు చాలా బలంగా వినపడ్డాయి. కానీ అనూహ్యంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం వైపే మొగ్గు చూపారు. అయితే పిఠాపురానికి సంబంధించి మొగ్గు చూపడానికి గల ప్రధాన కారణాన్ని పవన్ కళ్యాణ్ చాలా స్వయంగా వివరించారు. తన గురువైన దత్తాత్రేయుడు శ్రీ వల్లభ స్వామి అయినటువంటి ఒక శక్తిపీఠం ఉన్నటువంటి ఆ స్థానంలో పోటీ చేయడానికి తాను సిద్ధమైనట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. చాలా ఊహాగానాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేయబోతున్నారు. అక్కడ బలిజ ఓట్లు, శెట్టి బలిజ ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి పోటీ చేస్తారు. ప్రజారాజ్యం చిరంజీవి సెంటిమెంట్ని పునరావృతం చేస్తారని ప్రచారం జరిగింది. తర్వాత భీమవరం దాదాపుగా ఖరారైపోయిందనే ఒక ప్రచారం జరిగింది. కానీ భీమవరానికి సంబంధించి నిన్నే పవన్ కళ్యాణ్ చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. అక్కడ పులిపర్తి రామాంజనేయుని ఇన్ఛార్జిగా ప్రకటించిన నేపథ్యంలో భీమవరం కాదనేది నిన్న అయితే ఖరారైపోయింది. ఈ నేపథ్యంలో పిఠాపురంలో తాను పోటీ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పిఠాపురం అనేది కీలకమైన నియోజకవర్గం, కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం కావడంతోనే అక్కడ పవన్ కళ్యాణ్ తన సీటుని ప్రకటించుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఈసారి పోటీ చాలా గట్టిగా ఉండే అవకాశం కనబడుతుంది. దానికి ప్రధాన కారణము కాకినాడ ఎంపీ అయినటువంటి వంగా గీతని ఆల్రెడీ 2 నెలల ముందే వైసీపీ అధిష్టానం అక్కడ పిఠాపురం ఇన్ఛార్జిగా ప్రకటించింది. అంటే వ్యూహాత్మకంగానే వైసీపీ ముందుగానే వంగా గీతను ప్రకటించింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ఒక ప్రచారం ఉన్న నేపథ్యంలో ఆమెను అక్కడ వైసీపీ అధిష్టానం అక్కడ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్గా పోటీ ఉండే అవకాశం ఉంది. ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో ఇప్పుడు గెలుపు ఎవరి వైపు ఉంటుందనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే
ఎందుకంటే పిఠాపురంలో ఇప్పుడే తంగెళ్ళ ఉదయ అతను ఇన్ఛార్జ్గా ఉన్నారు. టీ టైం సంబంధించినటువంటి యజమాని ఆయన, ఆ సంస్థకు సంబంధించిన యజమాని అతను ఇన్ఛార్జ్గా ఉన్నారు. అతని సమక్షంలోనే పవన్ కళ్యాణ్ తన పిఠాపురం తన సీట్ని ప్రకటించుకున్నారు. ఇక్కడ పిఠాపురానికి సంబంధించి జనసేన పార్టీ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అనేది గత 4 నెలలకు కనబడుతున్న వాతావరణం ఏంటంటే అక్కడ మాజీ ఎమ్మెల్యే 2014 నుంచి 19 వరకు పనిచేసినటువంటి వర్మ ఆ జనసేనకు సీటు కేటాయిస్తే తాను పోటీ చేయను, తాను పని చేయనని చాలా స్పష్టంగా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసిన నేపథ్యం చూసాం. జనసేనకు టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో పనిచేసే పరిస్థితి లేదని కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో వర్మ ఆయనకి సహకరిస్తారా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపుకు సహకరిస్తారా లేదనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఎందుకంటే చాలా వర్మ టికెట్ తనకే వస్తుందని చాలా ఎన్నో ఆశలు పెట్టుకున్న వర్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా పొత్తులో భాగంగా అక్కడ పోటీ చేయబోతున్న నేపథ్యంలో అక్కడ రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారుతాయో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. రామదాస్ చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇంకొక ముఖ్యమైన విషయం, ఇంతకుముందు మీరు చెప్పినట్టే ముద్రగడ కూడా పక్కన ఉన్నటువంటి కిర్లంపూడే, పిఠాపురం పక్కన ఉన్నటువంటి కిర్లంపూడి ఇప్పుడు ఆ ముద్రగడ ఇంపాక్ట్, ముద్రగడ వైసీపీలో రేపు లేదా ఎల్లుండు జాయిన్ అవ్వబోతున్న నేపథ్యంలో ముద్రగడ ఇంపాక్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఓడించడానికి వైసీపీ ముద్రగడని రంగంలో దింపే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి వీళ్ళందరినీ పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. వంగా గీతాన్ని ఎదుర్కోవాలి, మరోవైపు ముద్రగడని ఎదుర్కోవాలి. వర్మ సొంత కూటమిలో ఉన్నటువంటి వర్మని కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆయన్ని చంద్రబాబు పిలిపించి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేయాలని చెబుతారా, లేకపోతే వర్మ వేరే కుంపటి పెట్టుకుంటారా ఇప్పుడు తేలాల్సి ఉంది. కాబట్టి అయితే పిఠాపురం అనేది గతంలో అంటే తెలుగుదేశం పార్టీ 2014 గెలిచినప్పుడు 2019లో వైసీపీ అక్కడ గెలిచింది. ఇప్పుడు 2024 పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్న నేపథ్యంలో కొంత ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ 2 స్థానాలు కాకుండా 1 స్థానానికి పరిమితమై ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్న నేపథ్యంలో గెలిపోవడం ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. రామదాస్ రైట్, థ్యాంక్స్ రాజేష్. ఒక్కసారి కాకినాడ వెళ్దాం. కాకినాడలో ప్రకాష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ ప్రకాష్, ముఖ్యంగా జనసేనాని పిఠాపురంని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఎందుకు, ఏ సమీకరణాల నేపథ్యంలో ఆయన పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు? ఎస్ రామదాస్, మనం కొన్నాళ్ళ నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా అందరూ కూడా రాష్ట్రంలో ఉత్కంఠ పరిణామాలు ఉన్నాయి. అట్టగే గతంలో మొదటి నుంచి కూడా ఆర్టీవీ చెప్పుకుంటూ వస్తుంది. అలాగే పిఠాపురం నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు, పోటీ చేయబోతున్నాడు అని చెప్పేసి మొదటి నుంచి కూడా ఆర్టీవీ చెప్పింది. అదేవిధంగానే జనసేన పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టుగా ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం సాక్షిగా తన సీటును తానే ప్రకటించుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో పిఠాపురంలో జన సైనికులు కావచ్చు, అక్కడ మొత్తం అందరూ కూడా జనసేన ఇన్ఛార్జిగా అందరూ కూడా ఇప్పుడు సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇక్కడ ప్రధానంగా 2019 ఎన్నికల్లో జనసేన పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో ఉప్పాడ సెంటర్లో కూడా ఒకే ఒక మాట మాట్లాడారు. అలాగే నేను భీమవరం నుంచి పోటీ చేస్తాను, లేదా పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభుని ఆశీస్సులు ఉంటే పిఠాపురం నుంచే పోటీ చేస్తానంటూ ఆయన కూడా కామెంట్ చేశాడు. కానీ అక్కడ అప్పుడు ఉన్నటువంటి పరిణామాల రీత్యా కూడా అతను భీమవరం రాజుపాక కూడా పోటీ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అంతా కూడా పిఠాపురమే బెస్ట్ అని పవన్ కళ్యాణ్ భావించడంతో పాటు కాకినాడ పార్లమెంట్ మొత్తం 7 నియోజకవర్గాలు కూడా కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గం. అంతేకాక ప్రతి నియోజకవర్గంలో కూడా కాపులు ఎక్కువగా ఉంటారు. ఈ యొక్క కాపు సామాజిక వర్గంతో పాటు జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మెగా అభిమానులు కూడా తోడవడంతోనే ఇక్కడ గతంలో పీఆర్పీ అక్కడ ప్రజారాజ్య సమయంలో అక్కడ నెగ్గినటువంటి పిఠాపురాన్ని మళ్ళీ ఇప్పుడు ఎంచుకోవడం జరిగింది. గతంలో అన్నయ్య తిరుపతి నుంచి పోటీ చేసి అక్కడ గెలిచిన పరిస్థితి ఉంది. ఇప్పుడైతే కూడా తిరుపతి కావచ్చు, భీమవరం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టికెట్లు కూడా ఈ రోజు నిన్న ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కానీ కేవలం ఒకే ఒక స్థానం మిగిలి ఉంది, అది పిఠాపురం. కాబట్టి పిఠాపురంలో ఉన్నటువంటి తంగేల ఉదయ శ్రీనివాస్ని అతను అడిగి నేను అక్కడి నుంచి పోటీ చేస్తానంటూ ఈ రోజు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక్కడ పిఠాపురం అనగా పిఠాపురం ఆధ్యాత్మిక పీఠం ఉన్నటువంటి శక్తి పీఠంతో పాటు శ్రీపాద వల్లభని ఆ జన్మస్థానం ఉండడంతో పాటు అతనికి ఆధ్యాత్మిక ఎంతో దైవభావాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ యొక్క ఆధ్యాత్మిక నగరంగా ఉన్నటువంటి పిఠాపురాన్ని డెవలప్ చేస్తానంటూ గతంలో కూడా చేశారు. ఆ హిందువులపై దాడులు కావచ్చు అన్ని కూడా నేను అందరూ కూడా అరికెడతానంటూ పవన్ కళ్యాణ్ ఉప్పాడు సెంటర్లో మన ప్రకాష్ అయితే అక్కడ గాజు ఇప్పటికే అంటే పిఠాపురం నుంచి వంగా గీతాను వైసీపీ ప్రకటించింది నియోజకవర్గ ఇన్ఛార్జిగా. అలాగే మరికొద్ది రోజుల్లో ఇక్కడ ముద్రగడ కూడా చేరబోతున్నారు. సో వైసీపీ నుంచి ఎలాంటి పోటీ ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా కాపు ఓట్లు నిర్ణయాత్మకంగా ఉన్న ఈ సందర్భంలో మరి ఎలాంటి పోటీ ఉండబోతుంది? ఎస్, పవన్ కళ్యాణ్కి అయితే ఇప్పుడు ప్రధానంగా ఇప్పటి వరకు ఎదుర్కొనే సమస్య ఒకటైతే ఇప్పటి నుంచి ఎదురవుతున్నటువంటి సమస్య మరొక ఎత్తుగా ఉండాలి. ఎందుకంటే ప్రతి వ్యూహాన్ని అయితే వైసీపీ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా గతంలో పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పెండెం దొరబాబుని అయితే అధిష్టానం పక్కన పెట్టి వైసీపీ ఆయన స్థానంలో వంగా గీతా విశ్వనాథ్ని అయితే ఇప్పుడు బరిలో దించారు. బరిలో దించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, పోటీ చేస్తున్నారు అనే నేపథ్యంలో ఆమె ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా తాడేపల్లి వెళ్ళి రావడం, అక్కడి
నుంచి సమాచారం రావడం, ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మీరు ఏ విధంగా ఎదుర్కొంటారని ఆమెనైతే అధిష్టానం పదే మాట్లాడమే కాకుండా దాంట్లో వ్యూహంలో భాగంగా ముద్రగడ పవన్ కళ్యాణ్ ముద్రగడ అనేది పవన్ కళ్యాణ్ పై చేసేందుకు కూడా మరొక స్కెచ్ కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే 14వ తేదీన ముద్రగడ పద్మనాభం వాస్తవానికి అందులో వైసీపీలో జాయిన్ అవ్వాలి, దాని విధంగానే అది ప్రకటించిన పరిస్థితి. కానీ టికెట్ల ప్రకటన ఇంకా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో నేను నిన్న వైసీపీలో జాయిన్ అవుతాం లేదు, 15 కానీ 16వ తారీఖు కానీ నేను జాయిన్ అవుతానని చెప్పేసి ముద్రగడ మరొకసారి తన నిర్ణయాన్ని ప్రకటించిన పరిస్థితి ఉంది. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని నిర్ణయంపైనే ముద్రగడ యొక్క నిర్ణయం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. గతంలో 2009లో కూడా పిఠాపురం నుంచి ముద్రగడ పోటీ చేశారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడే కూడా ఓడిపోయిన పరిస్థితి ఉంది ముద్రగడ. మళ్ళీ అదే సమయంలో ముద్రగడ కూడా మళ్ళీ పిఠాపురాన్ని కోరుకున్నాడు. గతంలో వారాహి సమయంలో ముద్రగడ పద్మనాభం అయితే పవన్ కళ్యాణ్ పై లెటర్ కూడా రాశారు, అతనికి సవాలు కూడా విసిరారు. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తాను, మీరు కూడా పిఠాపురం నుంచి పోటీ చేయాలంటూ గతంలో దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా రిజెక్ట్ అవి ఈ విధంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే అప్పుడు ఏదైతే మాట్లాడారో మీరు అక్కడి నుంచి పోటీ చేస్తే నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తాను ఏదైతే అన్నారో ముద్రగడ అదే నిజం కాబట్టి ముద్రగడ పద్మనాభం ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఇప్పుడైతే పోటీకి సిద్ధపడుతున్నారు. అలాగే ముద్రగడ పద్మనాభం ఏ విధంగా వస్తారో అతను జాయిన్ అవుతారా, లేదా ప్రత్యక్షంగా పోటీలో ఉంటారా, లేదా పరోక్షంగా ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రమే దూరంగా ఉండి అక్కడంతా అందరూ కూడా సపోర్ట్ చేస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఏదైనా వైసీపీ కూడా పవన్ కళ్యాణ్కి జీటుగా సమాధానం ఇచ్చేందుకు అక్కడ వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి పిఠాపురంలో కనపడుతుందని చెప్పాలి. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రకాష్ అండ్ థ్యాంక్ యూ రాజేష్. ఇది మొత్తం మీద జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీపై క్లారిటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు పిఠాపురం నుంచి తాను పోటీ చేయబోతున్నట్లు. సస్పెన్స్ కు తెరదించారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదంటున్నారు. పిఠాపురంలో కాపు ఓట్లు నిర్ణయాత్మకంగా ఉండడంతో ఇక పోటీ ఆసక్తికరంగా ఉండబోతుంది. గత ఎన్నికల్లో గాజువాక భీమవరం నుంచి జనసేనాని పోటీ చేశారు. ప్రస్తుతం పిఠాపురాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా వంగ గీత ఉన్నారు. అలాగే ముద్రగడను కూడా బరిలో దింపే ఆలోచనలో వైసీపీ ఉంది. 2-3 రోజుల్లో ముద్రగడ వైసీపీలో చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించడంతో పోటీ ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో, తన నిర్ణయం గురించి ఏం చెప్పారో మరొకసారి చూద్దాం. పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయ్ ఉన్నాడు ఇక్కడ. సో ఉదయ్ని ఏం అడగాలి తెలియట్లే. సో ఉదయ్ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది. అక్కడి నుంచి పోటీ చేస్తాం. అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో. ఇప్పుడు పొత్తు కొట్టనే, తర్వాత జనసేన కొడదాం.